నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, లిక్కర్ స్కామ్ లో రేపు కసిరెడ్డి గారు ఆ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు చూస్తున్నాం. ఎలా ఉండబోతుంది, అసలు ఏం చెప్పబోతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? మీరేం అభిప్రాయపడుతున్నారు? నిన్న ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు హాజరయ్యారు, తర్వాత మిథున్ రెడ్డి గారు హాజరయ్యారు, వస్తారు రేపు కసిరెడ్డి. ఇంకా దీంట్లో అనుమానాలు ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారించే అధికారం విచారణ బృందానికి ఉంటుంది, విచారిస్తారు. అయితే ఈ రోజు రేపు ఎల్లుండో ఏదో జరిగిపోదు, ఇట్లాంటి విచారణలు చాలా జరుగుతాయి. వాళ్ళకి ఏదైనా ఖచ్చితమైన సమాచారం ఉంటే అరెస్టులు కూడా చేస్తారు. బహుశా మిథున్ రెడ్డి గారికి రిలీఫ్ ఉన్నట్టుంది అరెస్ట్ పైన, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. కానీ అదర్ దాన్ని ఏం చేస్తారో చూడాలి. అంటే దీనికి కొత్త కోణం వచ్చింది. ఇప్పటి వరకు ఏ కేసు పెట్టినా, ఎవరు అరెస్ట్ చేసినా, ఏం జరిగినా ఇది ప్రతిపక్షం మీద అధికార పార్టీ కుట్ర, అధికార పార్టీ నియంతృత్వం, అప్రజాస్వామ్యం, రెడ్ బుక్ ఇవన్నీ చర్చకొచ్చేది. కానీ విజయసాయిరెడ్డి గారి ట్విస్ట్ వల్ల రివర్స్లో చర్చ జరుగుతాం. ఇప్పుడు ఒక రకంగా ఈ కేసులో ప్రభుత్వం అనధికారికంగా అప్పర్ హ్యాండ్ తీసుకుంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం నేరుగా విమర్శిద్దాం అంటే ఆడపోయిన విజయసాయిరెడ్డి గారు లోపల ఏం చెప్తున్నాడో తెలియదు, కానీ బయట చాలా విషయాలు చెప్పేస్తున్నాడు. విచారణ సంస్థ ముందు ఇవన్నీ చెప్తాడని నేను అనుకోను. చెప్తే ఆయన కూడా ఇరుక్కుంటాడు. ఎందుకంటే మా ఇంట్లోనే జరిగింది, ఇవన్నీ ఆడ చెప్పలేడు కదా. ఆడ చెప్తే ఆయన ఒప్పుకున్నట్టు, రకమైన ఆయన ఒప్పుకున్నట్టు అయిపోతుంది. కాబట్టి ఆయన అప్రూవల్గా మారిపోయినట్టు అయిపోతుంది. బయట వచ్చి మాత్రం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పాత్ర, ఇంకా కొంతమంది పాత్ర చెప్పేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే, మా పైన గతంలో విజయసాయిరెడ్డి గారే ఈ పోర్టు విషయంలో నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం తెలుగుదేశం కుట్ర చేసిందని మాట్లాడాడు. మీకు గుర్తుంటే, కాకినాడకు సంబంధించి పోర్టు బొమ్మలకు సంబంధించి అప్పుడు ఏం చర్చ జరిగిందంటే నియంతృత్వం చర్చ జరిగింది. కానీ అదే విజయసాయిరెడ్డి గారు నిన్నటి వరకు వైసీపీలోకి కెలుపుతున్నాడు కాబట్టి తప్పు నియంతృత్వం తప్పు జరగలేదనే పాయింట్ పక్కన పెట్టేసి పలానోట్లు అని చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. అందువల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కేసుకు ఒత్తిడి పెరిగిపోతాం. ప్రజల్లో కూడా వీళ్ళందరూ ఒకే పార్టీ కదా. విజయసాయిరెడ్డి గారు నిన్న ఎల్లుండొచ్చు, కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు కాబట్టి వాళ్ళకి లొంగిపోయి ఇవన్నీ చేస్తున్నాను విమర్శ చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఆయన చెప్తున్న విషయాలు చూస్తుంటే ఈ కోటరీతో ఏదో విభేదాలు వచ్చినట్టున్నాయి, ఈ విభేదాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకొని నిజాలు చెప్పేస్తున్నారనే మెసేజ్ వెళ్ళిపోతాం. ఇది ఖచ్చితంగా వైసీపీకి ఎంతో కొంత, అంటే ఆ కేసులు ఏమవుతున్న తర్వాత నష్టం జరుగుతుంది ప్రజల్లో. రెండో అంశం, నిన్న మీరు చూస్తే మిథున్ రెడ్డి గారు సావధానంగా చాలా అంశాలు ప్రస్తావించాడు. అంటే మా కుటుంబం పైన కక్ష కట్టారని, పుంగనూరులో ఏదైతే అడవికి సంబంధించిన భూములు ఆక్రమించుకున్నారని, ఫైల్ దగ్ధం చేశారని, నంబర్ ఆఫ్ అలిగేషన్స్ పెద్దిరెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గారు చేస్తూ వచ్చారు. వాటిని ఏమి నిరూపించలేకపోయారు. వాటిని ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నామో దీన్ని కూడా అంతే ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. లీగల్లో ఉంది కాబట్టి నేను ఇంత మించి మాట్లాడలేను అని చెప్పాడు. నిజానికి అది ఎఫెక్ట్గా వెళ్ళాలి, ఒక పార్టీ మాట్లాడి అది పోయింది. అది పోయి విజయసాయిరెడ్డి గారు చెప్పిందే వస్తాం. విజయసాయిరెడ్డి గారు చెప్పి కసిరెడ్డి పేరు ఎందుకు చెప్పినాడు, నెక్స్ట్ జగన్ పేరైనా, ఇవన్నీ చేస్తాం చర్చ. అందువల్ల ఏమవుతుందంటే, ఎవరి పేరు ఇది గ్యారంటీ ఏదో ఒకటి జరిగినట్టుందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్లు బహిరంగంగా కొంత వైసీపీకి కొంతకాలం పాటు ఇట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉంటుంది. అయితే కేసు మీద దీని ప్రభావం ఉండదు, ప్రజల్లో ఉంటుంది చర్చ. ఎందుకంటే కేసులో ఆన్ రికార్డే తప్ప విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు, కసిరెడ్డి ఏం చెప్పాడు ఇది కాదు. అయితే కసిరెడ్డి గారు రేపు లోపల ఏం చెప్తాడో కన్నా బయట చెప్పేదానిపైన ఆసక్తి ఉంది అందరికి. లోపల ఏం చెప్తాడో బయట చెప్పరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా విజయసాయిరెడ్డి గారు లోపల ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మాట్లాడి ఉంటే కనుక ఆయన కూడా ఇరుక్కునే పరిస్థితి వస్తుంది అని మీరు చెబుతున్న నేపథ్యంలో, బట్ బయటకు వచ్చిన తర్వాత మీడియా సముఖంగా చాలా మాటలు మాట్లాడుతున్నారు ఆయన. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, కోటరీకి సంబంధించి పదే పదే తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇండైరెక్ట్గా తాను ఎందుకు బయటకు వెళ్ళిపోయాను అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజైతే ఏం చెప్పలేదు. ఆ రోజైతే అందరినీ విష్ చేశారు విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదన్నారు, భారతమ్మ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక డబుల్ వర్షన్ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసమే విజయసాయి రెడ్డి గారి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరాన్ని లేపుతున్నాయి కాదంటారా? మీకు గుర్తుంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా మనం వేరే టాపిక్ లో లైవ్ లో ఉన్నప్పుడే అది మీకు బ్రేకింగ్ వచ్చింది. అవును, బ్రేక్ వచ్చినప్పుడు మీరు నమ్ముతారా అని అపనమ్మకంతోనే మాట్లాడుతుంది. బట్ ఆ రోజు నేను రేఖామాత్రంగా చెప్పిన అంశం, విజయసాయిరెడ్డి గారు అంటూ పార్టీ నుంచి వెళితే అది అసంతృప్తితోనే వెళ్ళుంటాడు అనేది నా గెస్. ఆ రోజు వచ్చేసి ఈ రోజు అది రుజువు అయింది. అదేంటి, పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నాడు పార్లమెంటరీ, దాన్ని పక్క చెప్పి సుబ్బారెడ్డికి ఇచ్చారు.
ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, దాన్ని తీసి ఏరే వాళ్ళకి ఇచ్చినారు. అనుబంధ సంఘాల ఇన్ఛార్జిగా ఉన్నాడు, దాన్ని తీసి చెవిరెడ్డి భాస్కర్. అంటే ప్రయారిటీ బాగా తగ్గిపోయింది. ఈ అసంతృప్తి బహుశా వాళ్ళకి కారణం అయి ఉండొచ్చు ఆ రోజు అన్నాం. అవి ఏమి లేవు, నాకు చేసింది చేశాను, మా జగన్ గారు బాగుండాలి, మా భారతి గారు బాగుండాలి అని వెళ్ళిపోయినాడు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు, నేను నెంబర్ 2లో ఉన్న వాడిని తీసుకొచ్చి 2000 అవతల వదిలినట్టయినారు అని. మళ్ళీ ఇంకో పక్క ఏమంటాడు, 1 నుంచి 100 వరకు జగనే అంటాడు. మళ్ళీ నెంబర్ 2 యాడ్ నుంచి వచ్చింది, 2000 యాడ్ నుంచి వచ్చింది. పాయింట్ ఏంటంటే పార్టీలో ఆయన ప్రయారిటీ తగ్గింది, బాగా తగ్గింది. ఇది వాస్తవం. ఇంత ఒక వెలుగు వెలిగిన వ్యక్తి అందులో అధికారాలు ఉన్నప్పుడు ప్రతిపక్షం తగ్గిపోతే కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది రీత్యా అది బాగా టార్గెటెడ్ గా మాట్లాడుతున్నాడు ఆ విషయంలో. అంటే దానికి ఇంకోటి కూడా చెప్పాడు, నేను డిస్టర్బ్ కావడానికి జగన్ కారణం కాదు, కోటరీ వాళ్ళు తప్పుడు ప్రచారం జగన్ చెప్పేసినారు అంటే ఇప్పుడు ఆయన సహచర కోటరీ మీద టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి అది అందువల్ల 10 సార్లు చెప్తున్నాడు. ఇప్పుడు పోయింది మీరు మద్యం కేసులో, మద్యం కేసు సంబంధించి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి తప్ప కోటరీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడంటే ఆయన కోటరీలో జరిగిన పరిణామాలపై మాట్లాడకూడదు అనలా. ఆయన టార్గెట్ కోటరీ. కానీ అది సహజమే కదా సార్. ఇప్పుడు నిజంగానే వైసీపీ పార్టీ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఆ తర్వాత వెంటనే మనం గుర్తొచ్చే పేరు విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు ఆయనతో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, ఆయన కోసం త్యాగం చేసిన వ్యక్తిని ఎందుకు 2000 స్థానానికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పడేశారు అంటే అక్కడ కోటరీ ఏదో పనిచేసినట్లే కదా. మరి విజయసాయి రెడ్డి గారు కూడా బాధపడతారుగా. ఆయన లింకులన్నీ ఈయనకి తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అనేది ఒక వర్షన్. ఆయన బాధపడ్డా నేను తప్పుపట్టను, ఆయన ఆరోపణలు తప్పుపట్టను. పాయింట్ ఏంటంటే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు చూడండి. ఇప్పుడు మద్యం కేసులో పోయినప్పుడు మద్యం కేసు గురించే మాట్లాడాలి, ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి సావధానంగా మాట్లాడండి. మీ కోట గురించి మాట్లాడతారా, వైసీపీలో మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారా, మాట్లాడుకోండి. రెండో అంశం, కొన్ని అతిశయోక్తులు కూడా మాట్లాడుతున్నాడు. 14 నుంచి 19 వరకు ఒంటి చేత్తో పార్టీ నడిపానంటాడు. అది నవ్వరా ఎవరైనా? ఒంటి చేత్తో ఆయన నడపడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి సర్వాంతర్యామిగా ఉన్న పార్టీలో వీళ్ళు ఒంటి చేత్తో నడపడం ఏంటి? ఇవి కొంచెం అతిశయోక్తులుగా ఉంటాయి. అసలు పబ్లిక్ ప్లేసులు కాదు కదా, ఇది ప్లేసెస్ కాదు. రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా కష్టపడ్డాడు అనే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా రిస్క్ తీసుకున్నాడు అంటాను నేను. పాయింట్ ఏంటంటే రావడం ఆయనకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, ఈయనకి దక్షిణాంధ్ర ఇన్ఛార్జి, వాళ్ళకి రాయలసీమ ఇన్ఛార్జి, అందరూ ఒకే కులం ఒకే కుటుంబం, దాచుకుంటున్నారు. ఈయన తిట్టినా కూడా 5 ఏళ్ళు మిమ్మల్ని పదవుల నుంచి తొలగించాడా? ఇది రిస్క్ కదా? జగన్మోహన్ రెడ్డి గారి పదవి పోవడానికి ఇట్లాంటి కారణాలు ఒక కారణం కదా. అంటే మీకని కాదు, విపరీత చేష్టలుగా ప్రజలు చూశారు దీన్ని. జగన్ గారు ఏం చేశారు, ఒక 10 ఏళ్ల పాటు నాతో పాటు నడిచారు, నాతో పాటు జైలుకి వచ్చారు, కష్టాల్లో భాగస్వామ్యారు. వీళ్ళకి టాప్ ప్రయారిటీ అని కులం అనుకుంటారా, మనోళ్ళు అనుకుంటారా, సామంతరాజు ఏమనుకున్న పర్వాలేదు, ఆయన రిస్క్ తీసుకున్నాడు కదా, పదవినే రిస్క్ తీసుకున్నాడు కదా. దాన్ని కూడా గుర్తించాలి కదా. మీరు ఎంత కష్టపడ్డారో, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత ప్రయారిటీ మీకు కూడా ఇచ్చారు అంటాను. మీ కష్టానికన్నా ఎక్కువ నాట్ ఓన్లీ విజయసాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి గారికైనా XYZ. ఆయన నిజానికి ఎవరికైనా అన్యాయం చేస్తుంటే కార్యకర్తలు చేసినాడు, ఎమ్మెల్యేలకి మంత్రులకి వీళ్ళందరికీ బాగా సహాయం చేసినాడు. ఆయన వాళ్ళు చేసిన తప్పులని నెత్తినేసుకున్నాడు. ఆయనకి ఏదైనా జగన్మోహన్ రెడ్డి వల్ల అన్యాయం జరిగిందంటే శ్రేణులకి ₹1 ఆశించకుండా ఆయన కోసం కష్టపడి రూపాయలు వాళ్ళకి నష్టం చేశాడే తప్ప పెద్దవాళ్ళకి ఏమీ నష్టం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కోసం నిందరడ భరించాడు. కాబట్టి రెండూ ఉన్నాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గారు అప్పటికి కూడా ఇప్పుడున్న కోటరీలో ఎవరైనా తప్పు అనుకుంటే మీరు మాట్లాడండి, ఇంకో చోట మాట్లాడండి అంటాం. కేసు సందర్భంగా మాట్లాడేంటి? కేసు సందర్భంగా ఎంత మాట్లాడడం? విజయన్ రెడ్డి గారు అన్నారు, మీరు కూడా కేసులో ఏదైనా వచ్చి అయితే అప్రూవర్గా మారుతారో మారుకోండి, మీ ఇష్టం. మీకు తెలిసిన విషయాలు చెప్పొచ్చు. విచారణ సంస్థకి తెలిసిన విషయాలు చెప్పడం అనేది మంచిది, దేశభక్తి ఒక రకంగా. ఎందుకంటే నేర పరిశోధన సంస్థ నేరస్తులను పట్టుకోవడానికే ఉండేది. కాబట్టి వాళ్ళకి నిజాలు చెప్తే మీరు దేశభక్తులే లెక్క, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. నిజాలు చెప్పండి, ఏమైనా చేయండి. మీకు పలానా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అభ్యంతరం అంటున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పండి, వచ్చేసేయండి. ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి అన్నీ మాట్లాడండి. ఇంకా అక్కడనే మద్యం కేసులో ఇవన్నీ మాట్లాడితే మెల్లిమెల్లిగా ఈయనకి ఏదో అసంతృప్తి ఉండి మాట్లాడుతున్నట్టు ఇవన్నీ అబద్ధాలు ఉంటారు జనం. కాబట్టి అది గుర్తిస్తే విజయసాయి రెడ్డి గారు ఏదైనా సరే ఈ కోటరీలో వచ్చిన చిచ్చు, కోటరీలో ఇంతకాలం నచ్చిన గొడవ భవిష్యత్తులో మరింత ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కొన్ని సవాళ్ళు అయితే వైసీపీ చూడాల్సి వస్తుంది అనేది మాత్రం విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్లో అర్థం.